లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎ యారే. ఒక యారే తీసుకున్నప్పుడు దానిలో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది మనం ఎలా ఫైండ్ చేస్తాం? ఫర్ సపోజ్ కొన్ని నెంబర్స్ తీసుకున్నాము. వీటిలో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి అని అనుకున్నాము. ఇక్కడ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 74 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్. దీనికి కోడ్ ఎలా రాస్తామంటే 12గా రాయొచ్చు. ఫస్ట్ ఏంటి, యారే మొత్తం సార్ట్ చేసి లాస్ట్ ఎలిమెంట్ని లార్జెస్ట్ ఎలిమెంట్ అనుకోవచ్చు. ఫస్ట్వి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, ఇప్పుడు సెకండ్వి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఎల్ అనేది ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దానిలో లార్జెస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు సపోజ్ ఇది యారే కదా, ఇది యారే ఆఫ్ 0, ఇది యారే ఆఫ్ 1, ఇలా కదా. మనం 0 నుండి ఇండెక్సింగ్ అనేది ఇస్తాం కదా. ఇప్పుడు ఫస్ట్ యారే ఆఫ్ 0th ఎలిమెంట్ని ఫస్ట్ దాంట్లో డిక్లేర్ చేసాము అని అనుకోండి. ఫర్ అని చెప్పేసి ఇంట్ i ఈక్వల్స్ టు ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ డిక్లేర్ చేసాం 1 తీసుకొని ఆ తర్వాత n దాకా వెళ్ళాలి. n అంటే ఏంటి? సైజ్ ఆఫ్ ద యారే. ఇక్కడ సైజ్ ఎంత? n ఈక్వల్స్ టు 6. ఆ తర్వాత ఏంటంటే ఇఫ్ అని చెప్పేసి యారే ఆఫ్ ith ఎలిమెంట్ అనేది ఎల్ కన్నా, అంటే మనం డిక్లేర్ చేసిన ఎలిమెంట్ కన్నా లార్జ్ ఉంటే ఎల్ అనేది యారే ఆఫ్ i అని అనుకుంటాము. ఆ తర్వాత లాస్ట్లో ఏంటి? ప్రింట్ చేస్తాము ఎల్ని. జస్ట్ నేను అల్గోరిథం బేస్గా రాసాను. కోడ్ అనేది లాస్ట్లో C++ జావా కోడ్ అనేది లాస్ట్ డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇవి మనం తీసుకున్న యారే ఎలిమెంట్స్ కదా. ఫస్ట్ ఎల్ ప్లేస్లో ఏంటి? 35 అనేది స్టోర్ చేస్తాము. ఇక్కడ i ఈక్వల్స్ టు 1 అవుతుంది. 1 అయిన తర్వాత ఫస్ట్ యారే ఆఫ్ ఇక్కడ మనం తీసుకున్నది ఇఫ్ యారే ఆఫ్ i గ్రేటర్ దాన్ ఎల్ అయితే ఎల్ ప్లేస్లో యారే ఆఫ్ i అనేది స్టోర్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ యారే ఆఫ్ 1ని 35తో కంపేర్ చేస్తాము. కంపేర్ చేసినప్పుడు 64 అనేది గ్రేటర్ దాన్ 35 అవును, కాబట్టి 35 ప్లేస్లో 64 అనేది నేను రీప్లేస్ చేస్తాను. ఆ తర్వాత i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. ఇప్పుడు యారే ఆఫ్ 2 ప్లేస్లో ఏముంది? 74 అనేది గ్రేటర్ దాన్ 64 అని కంపేర్ చేస్తాను. అప్పుడు కరెక్ట్ అవుతుంది. కాబట్టి 64 ప్లేస్లో 74 అనేది రీప్లేస్ అవుతుంది. ఆ తర్వాత i ఈక్వల్స్ టు 3. i ఈక్వల్స్ టు 3 వాల్యూ ఎంత? 37 అనేది గ్రేటర్ దాన్ 74 కాదు.